సీఎం చంద్రబాబు మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు. అవినీతి అధికారులను దూరం పెట్టాలని, మతపరమైన అంశాలపై సంయమనంతో స్పందించాలన్నారు. ఎన్నిసార్లు చెప్పినా మంత్రుల్లో మార్పు రావడం లేదన్నారు. చేసింది చెప్పుకోలేకపోతున్నామని, సరిగ్గా స్పందించలేకపోతున్నామని అసహనం వ్యక్తం చేశారు. తిరుమల గోశాలలో గోవుల మృతి ప్రచారంపై మంత్రులు పూర్తి స్థాయిలో స్పందించలేదన్నారు. వైసీపీ విమర్శలను తిప్పికొట్టడంలో మంత్రులు విఫలమవుతున్నారని ఫైర్ అయ్యారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. వ్యక్తిగత కార్యదర్శులు ఓఎస్డీలు చేస్తున్న తప్పులు ప్రభుత్వంపై పడుతున్నాయని, వాటిని సరిదిద్దుకోవాలని సూచించారు. పార్టీ గీత దాటితే సహించేది లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన శంషాబాద్ నోవాటెల్ హోటల్లో కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశం జరిగింది. ప్రధానంగా 4 అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలను హెచ్చరించినట్టు తెలుస్తోంది. పార్టీకి ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువని, మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని అన్నారు. దీనిపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదని సీఎం తేల్చి చెప్పారు. గతంలో బీఆర్ఎస్ చేసిందే నేడు కాంగ్రెస్ చేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఒక్క చెట్టును కొట్టాలన్నా అనుమతి తీసుకోవాల్సిందే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చట్టాలను ఉల్లంఘించి హెచ్సీయూలో చెట్లను కూల్చిందన్నారు ఆయన. హెచ్సీయూలో జంతువులు ఉన్నమాట వాస్తవమని, తనపై కేసులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధమన్నారు కిషన్ రెడ్డి. తమది కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేక పోరాటం కాదని, హెచ్సీయూలో పచ్చదనం కాపాడేందుకే తమ పోరాటమన్నారు. రాజధాని అమరావతికి తొలి విడతలో భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండదన్నారు మంత్రి నారాయణ. రాజధాని భవిష్యత్ అవసరాలు, ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ కోసం మరో విడత భూములు అవసరం అన్నారు. భూసేకరణ, భూ సమీకరణ అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న నారాయణ, రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నామన్నారు. ఈ యొక్క ఎయిర్పోర్ట్కి ఒక 5,000 ఎకరాలు, అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కడితే అనేక దేశ విదేశాల నుంచి వస్తారు. వచ్చినప్పుడు హోటల్స్ కావాలా, డిఫరెంట్ యాక్టివిటీస్ వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా స్మార్ట్ అంటే ఒక నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ పెట్టాలి, ఐటీ అలాంటివి. అవి పెట్టినప్పుడే యువతకు ఉద్యోగాలు వస్తాయి. యువత యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈరోజు సీఎం గారు ఒక దిశానిర్దేశం ఇచ్చారు. దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారని శాసనసభ్యులు చెప్తున్నారు. అందువల్ల ల్యాండ్ పుల్లింగే ప్రిఫర్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక డెసిషన్. న్యూస్ టీడీపీ జనసేన మద్దతుతోనే వక్ఫ్ చట్టం వచ్చిందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఈ వ్యాఖ్యలకు మంత్రి నిమ్మల రామానాయుడు కౌంటర్ ఇచ్చారు. వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా రాజ్యసభలో ఓటు వేసి ఆ తర్వాత విప్ జారీ చేసిన చరిత్ర వైసీపీదన్నారు. మీరు ఇది తప్పు అని చెప్పి ఈ చట్టం మేము సవరణను వ్యతిరేకిస్తున్నామని కనుక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చెప్తే ఇవాళ ముస్లిమ్స్కి ఈ దేశంలో ఇన్ని కష్టాలు లేవు కదా, ఈ రోడ్లు ఎక్కాల్సిన కర్మ లేదు కదా. ముస్లిమ్స్ అంటారు బేషరంగా ఢిల్లీలో చట్ట సవరణ నీళ్ళే చేస్తారు. చట్టాన్ని మార్పుకి ఢిల్లీలో వీళ్లే మద్దతిస్తారు. వీళ్ళ లేనిదే ఆ చట్టం పాస్ అవ్వదు, బిల్లు పాస్ అవ్వదు. రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటేసి బయటకు వచ్చి మళ్ళీ దాన్ని నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పి ఇవాళ సుప్రీంకోర్టుకి, అంటే మొన్న కూడా నేను ఎవరైతే ఢిల్లీలో ఉన్న మిత్రులు కూడా చెప్తున్నారు, అసలు భారతదేశ పార్లమెంటు చరిత్రలో ఓట్లు వేసిన తర్వాత విప్పు జారీ చేయడం అనేది మొట్టమొదటిసారిగా మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీని చూసాము. ఇట్లా డబుల్ స్టాండింగ్, అంటే డబుల్ స్టాండ్ రాజకీయం అనేది మన ఆంధ్రప్రదేశ్లో తెలుసు మనకి. కానీ మొట్టమొదటిసారిగా మన వక్ఫ్ బిల్లులో డబుల్ స్టాండ్ వైసీపీ రాజకీయం ఏంటనేది భారతదేశ ప్రజానికానికి మొత్తం తెలిసినటువంటి పరిస్థితి అని ఏదైతే ఉందో. తిరుమల గోశాలలో లేగదూడలు చనిపోయాయన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వ్యాఖ్యలకు మంత్రి నిమ్మల రామానాయుడు కౌంటర్ ఇచ్చారు. టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారం చేస్తున్న భూమనపై కేసు నమోదైందన్నారు హోంమంత్రి అనిత. మరోవైపు భూమనపై చర్యలు తీసుకోవాలంటూ టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. చేసిన ఫోటోలను చూపించలేదు, అక్కడ ఆవులు చనిపోయినాయి. మీరెందుకు కాంట్రాక్టర్గా మాట్లాడుతున్నారు? మీరెందుకు నిన్న 22 ఆవులు అన్నారు? ఈరోజు ఈవో ఎందుకు 40 ఆవులు అన్నాడు? ఈ స్థానిక ఎమ్మెల్యే ఎందుకు 40 ఆవులు అన్నాడు? ఆవులు చనిపోతున్నాయి అన్నటువంటి విషయాన్ని గుర్తించినారు కదా. అయితే ముసలి ఆవులని మీరెందుకు అన్నారు? నేను చూపించిందన్నీ కూడా లేగదూడలు కదా ఎక్కువగా. ఆ లేగదూడల్లో ఎందుకు చనిపోయినాయి? ఇటువంటి
తిరుపతి గురించి, పవిత్రమైనటువంటి టీటీడీ గురించి మాట్లాడడం అని అంటే ఇది కేవలం మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య ఈ రకంగా రాజేసేటువంటి కార్యక్రమం. మీ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు ఈ కరుణాకర్ రెడ్డి? పూర్తిగా నాస్తికుడు, దేవుడిని నమ్మను అన్నటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి. ఆయన చరిత్ర ఎవరికి తెలియదు. ఆల్రెడీ కేసు కడుతున్నామండి. ఎందుకంటే విషయం ఏంటంటే ఇప్పుడు తిరుపతి అనేసరికి ఒక ఆధ్యాత్మిక ప్రదేశం, దాని మీద చాలా సెంటిమెంట్ ఉంటుంది. తిరుపతిలోని ఎక్కడైనా ఏదైనా చిన్నది అంటే మాంసాహారం ఎక్కడ దొరికినా, ఒక సిగరెట్ దొరికినా, లేకపోతే ఏదైనా మద్యపానానికి సంబంధించిన అంశాలు ఏమైనా దొరికినా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్స్లో ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఈరోజు తిరుపతి ఎస్పీ గారిని మేము కలవడం జరిగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వారు వివరించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఏపీ ప్రత్యేక దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసింది. మద్యం కుంభకోణం కేసులో ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. విజయవాడ సిపి కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసుల్లో తెలిపింది. ఇప్పటికే ఓసారి విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి ప్రత్యేక దర్యాప్తు సంస్థ ప్రశ్నలు సమాధానం చెప్పారు. జగన్ ప్రయాణించిన హెలికాప్టర్ విండో షీల్డ్కు ఎయిర్ క్రాక్ ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. హెలికాప్టర్కు పగుళ్లు ఎందుకు వచ్చాయో చెప్పాలని పైలట్, కో పైలట్కు నోటీసులు ఇచ్చారు. ఇద్దరు బుధవారం విచారణకు రావాలని ఆదేశించారు. తెలంగాణ హైకోర్టు ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ జరిపింది. మాజీ పోలీస్ ఆఫీసర్ ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు లాయర్ నిరంజన్ రెడ్డి కోరారు. ముందస్తు బెయిల్ ఇస్తే వారంలోపు ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతారని కోర్టుకు తెలిపారు. ప్రభాకర్ రావు పాస్పోర్ట్ రద్దయితే ఇండియాకు ఎలా తిరిగి వస్తాడని ప్రభుత్వ తరపు లాయర్ సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. కంచగచ్చిబౌలి భూముల వివాదంలో ఫేక్ పోస్టులు పెట్టిన వారిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఫేక్ వీడియోలు పెట్టిన వారిని పోలీసులు గుర్తించారు. ఇంకా పోస్టులను తొలగించని వారికి నోటీసులు ఇస్తున్నారు. మరోవైపు 40 మంది సెలబ్రిటీలు పోస్టులు పెట్టి డిలీట్ చేసినట్లు గుర్తించారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 2వ తేదీల మధ్య ఈ ఫేక్ పోస్టులు దుమారం రేపాయి. ఈ పోస్టులు పెట్టిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఈడీ. మనీ లాండరింగ్ కేసులో మొదటి ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ ఆస్తులను యంగ్ ఇండియా కంపెనీకి మళ్లించినట్టు ఆరోపణలున్నాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఇందులో డైరెక్టర్లుగా ఉన్నారు. వారిద్దరికీ చెరో 38% అంటే మొత్తంగా 76% వాటా ఉంది. మిగిలిన వాటాలు కాంగ్రెస్ నేతల పేరుతో ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్కు సంబంధించి ముందుగా సుబ్రహ్మణ్య స్వామి కేసు వేశారు. 2019లో 64 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 2023లో మరో 751 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియ కూడా జరుగుతోంది. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ నోటీసులను బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణించారు. రాబర్ట్ వాద్రా ప్రజల పక్షాన గొంతు వినిపించిన ప్రతిసారి అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ కేసులో ఏమీ లేదన్న వాద్రా అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారన్నారు. తనను ప్రజలు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారని, అందుకే పాత సమస్యలను తెరపైకి తెస్తున్నారని విమర్శించారు. గత 20 ఏళ్లుగా 15 సమన్లు అందాయన్నారు రాబర్ట్. గవర్నర్తో విభేదాల వేళ తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడు స్వయం ప్రతిపత్తి కోసం చర్యలను సిఫార్సు చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ నేతృత్వంలో హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎం స్టాలిన్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. రాష్ట్ర హక్కులను కేంద్రం క్రమంగా లాక్కుంటోందని ఆరోపించారు. స్వయం ప్రతిపత్తి కోసం తీసుకోవాల్సిన చర్యలను ఆ కమిటీ సిఫార్సు చేయనుంది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి కురియన్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అశోక్ వర్ధన్ శెట్టి, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ వైస్ ఛాన్సలర్ నాగనాథన్ ఉన్నారు. ఈ కమిటీ రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని నిర్ధారిస్తుందని స్టాలిన్ అన్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాన్ని పరిశీలించి వచ్చే ఏడాది జనవరిలో ప్రాథమిక నివేదికను సమర్పిస్తుందని చెప్పారు.